ధైర్యం చాలదు రెండవ భాగం. ప్రకాశ్రావు గారికి మాట పోటానికి మతిపోటానికి దెయ్యమే కారణమని తేలితే అని రాజు అడిగాడు. తేలితే ప్రకాశ్రావుని ఉప్పరపల్లికి తీసుకుని వెళ్ళాలి. ఆ దెయ్యం చేతే మళ్ళీ మాట మతి తెప్పించాలి అని యుగంధర్ అన్నాడు. మీకు భూతవైద్యం కూడా తెలుసా అని వెంకట్రామయ్య చుట్ట వెలిగిస్తూ అడిగాడు. తెలియదు, అవసరమైతే తెలుసుకుంటాను. ముందు ప్రకాశ్రావు గారి డాక్టర్ని కలుసుకోవాలి, తర్వాత ప్రకాశ్రావు గారిని కలుసుకోవాలి, ఆ తర్వాత ఉప్పరపల్లి విషయం ఆలోచిద్దాం అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా వెరీ గ్రేట్ ప్లెజర్, కూర్చోండి, చెప్పనవసరం లేదు. మీ అసిస్టెంట్ రాజు, మీ ఇద్దరి గురించి చాలా విన్నాను అని డాక్టర్ గోపాలన్ అన్నాడు. థ్యాంక్ యూ, మీతో చిన్న పని ఉన్నది అని యుగంధర్ అనగానే, పని లేకపోతే మీలాంటి బిజీ మనిషి ఎందుకు వస్తారు, చెప్పండి, ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్ అని డాక్టర్ నవ్వుతూ అన్నాడు. మీ నర్సింగ్ హోంలో ప్రకాశ్రావు అనే పేషెంట్ ఉన్నారు, ఆయన విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను అని యుగంధర్ అనగానే, ఎస్, చాలా విచిత్రమైన కేసు. దాదాపు వారం రోజుల నుంచి అబ్జర్వేషన్లో ఉంచాను. సెడటివ్స్, యురథిన్ బేస్ గల స్ట్రాంగ్ హిప్నాటిక్స్ కూడా వాడాను. సింపుల్ కేస్ ఆఫ్ ఎమ్నీషియా అనుకున్నాను, కానీ అది కాదు. పేషెంట్కి ఏవో పీడకలలు లాంటివి వస్తున్నాయి. నిద్రపోతున్నప్పుడు మాత్రమే కాదు, మెలకువగా ఉన్నప్పుడు కూడా ఒక రకమైన హెల్యూజినేషన్. బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, టోటల్ బ్లడ్ కౌంట్ అన్నీ నార్మల్. శారీరకంగా ఆరోగ్యంలో లోపం లేదు అని డాక్టర్ అన్నాడు. హిప్నాటిక్ ట్రాన్స్ ప్రయత్నించారా అని యుగంధర్ అడిగాడు. ప్రయత్నించి ఫలితం ఉండదని తెలిసి ప్రయత్నించాను. అతని అంతర్గత మనస్సు కూడా దెబ్బతిన్నది, దీర్ఘ సుషుప్తిలో ఉన్నది. అందువల్ల ట్రాన్స్లో వేసినా ఏమీ చెప్పలేడు అని డాక్టర్ అన్నాడు. ఇంతకీ మీ డయాగ్నోసిస్ ఏమిటి అని యుగంధర్ అడిగాడు. సారీ, డయాగ్నోస్ చేయలేకపోయాను అని డాక్టర్ అనగానే, సూపర్ న్యాచురల్ అంటే అభౌతిక శక్తుల ప్రభావం వల్ల ప్రకాశ్రావు గారికి ఈ దుస్థితి కలిగి ఉండవచ్చంటారా అని యుగంధర్ అనగానే, అనుకోను. సైకలాజికల్ షాక్ తీవ్రమైనదని నిశ్చయంగా చెప్పగలను. నేను విన్నాను, అదేదో ఊళ్ళో దెయ్యాల కొంప ఉన్నదని, ప్రకాశ్రావు గారు దెయ్యాలను హేళన చేశారని, అందువల్ల ఆ దెయ్యాలు ఇలా అతన్ని చేశాయని. దట్స్ ఆల్ నాన్సెన్స్ అని డాక్టర్ అనగానే, క్షమించండి, నాన్సెన్స్ అని ఎలా అనగలరు అని యుగంధర్ అడిగాడు. డాక్టర్ గోపాలన్ కాస్త ఇబ్బందిగా చూసి, యుగంధర్ గారు, మీరు డిటెక్టివ్, లాయర్, డాక్టర్, ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ అంటే తెలుసుగా అని నవ్వాడు. ఎస్ డాక్టర్, దానికి కొన్ని పరిమితులున్నాయి. పేషెంట్ మీకు చెప్పిన విషయాలు ట్రాన్స్లో కానీ తెలివి ఉన్నప్పుడు కానీ చెప్పినవి ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ అవుతుంది. పేషెంట్ ఏమీ చెప్పలేదన్నారు కనుక ఇంకెవరో ఏదో చెప్పి ఉండాలి పేషెంట్ గురించి. మూడో మనిషి చెప్పిన విషయాలు ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ కింద జమకట్టలేం. వృత్తి ధర్మానికి చెప్పడం విరుద్ధం కాదని నా అభిప్రాయం. అంతేకాక రోగి మంచి కోసమైతే అని యుగంధర్ అంటూ ఉండగానే, నేను డాక్టర్ సురేంద్ర మాట ఇచ్చాం అని డాక్టర్ గోపాలన్ అన్నాడు. డాక్టర్ గోపాలన్, నేను డిటెక్టివ్ని. మీరు చెప్పకపోయినా ఆ మనిషి ఎవరో, ఏం తెలియజేశారో తెలుసుకోగల సమర్థత నాకున్నది. కొంత వ్యవధి కావాలంతే. మీకై మీరు చెబితే ఆ విషయం బహిర్గతం చేయకూడదని నాకు అనిపిస్తే నేను ఒక డాక్టర్గా రహస్యాన్ని దాస్తాను, ఎవరికీ చెప్పను అని యుగంధర్ అన్నాడు. అంటే ఆ విషయం దాస్తానని, రహస్యంగా ఉంచుతానని ముందుగా మాటివ్వలేరా అని గోపాలన్ అడిగాడు. అవును, ప్రకాశ్రావు క్షేమానికి, అతని ఆరోగ్యానికి అవసరమైతే ఆ విషయం ఎవరికి చెప్పవలసి ఉంటే వాళ్లకు చెబుతాను అని యుగంధర్ అన్నాడు. డాక్టర్ గోపాలన్ సందిగ్ధంలో పడ్డాడు. 2 నిమిషాలు మౌనంగా ఉండి, అవును, మీరెలాగో తెలుసుకుంటారు, మీ వివేకానికే వదిలిపెడతాను, వినండి అని డాక్టర్ గోపాలన్ చెప్పడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉండగా ప్రకాశ్రావు ఇండియన్ ఇంపోర్టింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీలో మేనేజింగ్ పార్ట్నర్. నెలకు 5,000కు పైగా అతనికి ఆదాయం. మనిషి అందమైనవాడు. వయస్సు 30కి పైబడ్డ 25 ఏళ్ల మనిషిలా ఉంటాడు. డాక్టర్ గోపాలన్ మాలతిని వివరంగా వర్ణించాడు. ప్రకాశ్రావు పని మీద సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ డిస్పాచ్ క్లర్క్గా పనిచేస్తున్న మాలతిని చూశాడు. అంతే, అతను ఆ క్షణాన్నే ఆమె దాసుడైపోయాడు. మాలతి BA చదువుకున్నది.
తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారు. మేనమామ దగ్గర పెరిగింది. ఉద్యోగంలో చేరింది. మేనమామ ఇంట్లోనే ఉంటోంది. పెళ్లి కాలేదు. ప్రకాశ్రావు మాలతితో స్నేహం చేసుకున్నాడు. తను డబ్బుగల వాణ్ణని కానీ, పెళ్ళైన వాణ్ణని కానీ, పిల్లల తండ్రి అని కానీ ఆమెకు చెప్పలేదు. అడపాదడపా ఏదో పని కల్పించుకొని సెంట్రల్ ఎక్స్చేంజ్ ఆఫీస్కి వెళ్ళి మాలతితో స్నేహం పెంచుకున్నాడు. అంతేకాదు, స్నేహాన్ని ఆత్మీయతలోకి, ఆత్మీయతను అనురాగంలోకి, అనురాగాన్ని అనుబంధంలోకి, అనుబంధాన్ని ఆకాంక్షలోకి, ఆకాంక్షని వాంఛలోకి త్వరగా దింపేశాడు. ప్రకాశ్రావు ఆకర్షణకి మాలతి లోబడిపోయింది. అతని మాట వేదం, అతని రూపం దైవం, అతని దర్శనం ఆనందంగా తయారైంది. ఇలా 6 నెలలు గడిచిపోయాయి. మేనమామ చనిపోయాడు. మాలతి ఒంటరిదైంది. వెంటనే ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రకాశ్రావు చెప్పాడు. ఒక రోజున తిరుత్తని దేవాలయానికి తీసుకువెళ్ళి అక్కడ దేవుడి సాన్నిధ్యంలో దండలు మార్చుకున్నారు. రిజిస్టర్ పెళ్లి చేసుకుందామంటే ప్రకాశ్రావు వద్దన్నాడు. ప్రకాశ్రావు అభిప్రాయాలకు ఎదురు చెప్పటం అలవాటు లేని మాలతి ఆనాటి నుంచి అతని భార్య అయిపోయింది. తొండియార్పేటలో ఒక చిన్న గది అద్దెకు తీసుకొని అక్కడ కాపురం పెట్టారు. ప్రకాశ్రావు తాను టూరింగ్ సేల్స్ మ్యాన్ అని చెప్పాడట. వారానికి 2 రాత్రిళ్ళు ఇంట్లో ఉండేవాడట. ఆ 2 రాత్రిళ్ళు 2 జీవితాల సుఖమిచ్చేవాడట. అంతేకాదు, బలవంతం చేసి మాలతిని ఉద్యోగం మాన్పించాడట. ప్రకాశ్రావు లేనప్పుడు పత్రికలు పుస్తకాలు చదువుకుంటూ కాలం గడిపేదట మాలతి. సామాన్యంగా బయటకు వెళ్ళేది కాదట. అలా వెళ్ళినా ఆ తొండియార్పేట మార్కెట్కి మాత్రం వెళ్ళేది. ఆమె జీవితం నిండుగా పండుగలా ఉన్నది. బీదరికం లేదు, సంపద లేదు, కానీ ఆనందం, సుఖం అవి చాలనుకున్నది. అదలా ఉండగా సామాన్యంగా వచ్చినట్టు చిన్న సూట్ కేసు తీసుకొని ఒక రాత్రి ప్రకాశ్రావు వచ్చాడట. ఆ రాత్రి అదే ఆఖరి రాత్రి, అదే మొదటి రాత్రి, అదే అసలు రాత్రి అన్నట్లుగా ప్రవర్తించాడట. పొద్దున్నే తను టూర్ మీద వెళ్తున్నానని వెళ్ళిపోయాడు. సాయంకాలం ఏమీ తోచక చాలా రోజుల తర్వాత మాలతి సినిమాకి వెళ్దామని బయలుదేరి మౌంట్ రోడ్డుకి వెళ్ళిందట. సినిమా హాల్లోకి వెళ్తూ ఉండగా ఒక కార్ రావడం, ఆ కారులో నుంచి ప్రకాశ్రావు, ఒక స్త్రీ, 2 పిల్లలు దిగటం చూసిందట. వాళ్ళు హాల్లోకి వెళ్ళిపోయారు. కార్ దగ్గర డ్రైవర్ నిల్చున్నాడట. మాలతి ఆ కార్ దగ్గరకు వెళ్ళి, ఇది రాఘవేంద్రరావు గారి కారా అని అడిగిందట. కాదండి, ప్రకాశ్రావు గారిది అని డ్రైవర్ అనగానే, ప్రకాశ్రావు గారా, రాఘవేంద్రరావు గారు కారిచ్చారా అని అనగానే, కాదమ్మా, ప్రకాశ్రావు గారిదే, ఆయన సొంతం అని డ్రైవర్ అనగానే, ప్రకాశ్రావు గారా, ఏ ప్రకాశ్రావు గారు? సెంట్రల్ ఎక్సైజ్లో సూపరింటెండెంటా అని అనగానే డ్రైవర్ నవ్వి, కాదమ్మా, ఇండియన్ ఇంపోర్టింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రకాశ్రావు గారు అని చెప్పాడు. ప్రకాశ్రావుకి పెళ్ళయిందని, భార్య, 2 పిల్లలున్నారని, చాలా డబ్బు గలవాడని తెలుసుకోవటం ఆమెకు కష్టం కాలేదు. ఆ రాత్రే మళ్ళీ ప్రకాశ్రావు మాలతి దగ్గరకు వచ్చాడు. వచ్చి రావటంతో ఆమెను కౌగిలించుకున్నాడు. అసలే తనన్ను అంత మోసం చేశాడన్న కోపంలో మాలతి ఉన్నది. వచ్చినవాడు ఓ మాట, ఓ పలకరింపు లేకుండా ఆమె సుఖాన్నిచ్చే యంత్రంలా మీద పడేటప్పటికీ మాలతికి ఎక్కడలేని జుగుప్స కలిగిందట. తనన్ను ముట్టుకోవద్దన్నది. ఎందుకంటే తను చెప్పలేదు, అతనే చెబుతాడనే ఆశతో. నేనేం కుష్టివాణ్ణా అని గదమాయించాడట. మనస్సు విరిగి మనిషి మీద ద్వేషం, కసి, అసహ్యం కలిగిన మాలతి కటువుగా, కుష్టువాడు ముట్టుకున్నా ఇంతకంటే బాగుండేది అని అన్నదట. అంతే, ఆ మాట అనగానే ప్రకాశ్రావు మూర్ఛపోయాడు. మొహం మీద నీళ్లు జల్లి మంచినీళ్లు తాగించింది. కాసేపటికి అతనికి తెలివి వచ్చింది. తను తెలుసుకున్న నిజం చెప్పేసి ఎందుకు తనను మోసం చేశావని అడిగిందట. ఏవో కుంటి సమాధానాలు చెప్పి తన దాంపత్య జీవితంలో తుఫాను రాకూడదని, తనకు 2 పిల్లలున్నారని, వాళ్ల భవితవ్యం కోసం దాచానని చెప్పాడట. చెప్పి మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు. వారం, 2 వారాలు, 3 వారాలు, ఇలా నెల దాటింది. అతను మళ్ళీ రాలేదట. అప్పుడు ఎవరోలా ప్రకాశ్రావు మిసెస్ మంజులకు ఫోన్ చేస్తే ప్రకాశ్రావు ఆస్పత్రిలో సురేంద్ర నర్సింగ్ హోంలో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళింది.
ప్రకాశ్రావుతో మాట్లాడితే అతనికి స్పృహ రావచ్చునని చెప్పి అతని గదిలోకి వెళ్ళిందట. ఆమె ఏం చేసిందో తెలియదు కానీ అతను పొలికేక పెట్టాడు. తర్వాత ప్రకాశ్రావుని నా నర్సింగ్ హోంలోకి పంపించారు. 2 రోజుల తర్వాత మాలతి వచ్చి నాకు విషయం వివరంగా చెప్పింది. ఆమెను చూస్తే అతనికి తెలివి వస్తుందేమోనని నేను దగ్గర ఉండి ఆమెను పలకరించమన్నాను. కానీ ప్రయోజనం లేకపోయింది అని డాక్టర్ గోపాలన్ ముగించాడు. ఐఎమ్ సారీ టు రిమార్క్ డాక్టర్, మాలతి ప్రకాశ్రావుని కుష్టువాడు అనగానే అతనికి మూర్ఛ వచ్చిందంటే ఆ మూర్ఛ పోయేది కాదు. అంటే అప్పుడే మతిపోయి మాట పోయేది. అలా కాక దాదాపు నెల రోజుల తర్వాత అని యుగంధర్ అంటున్నాడు. డిలేడ్ మెంటల్ షాక్ కేసులు చాలా ఉన్నాయి యుగంధర్. ప్రకాశ్రావుకి కుష్ఠిరోగం అంటే సబ్ కాన్షియస్గా, అంటే మనస్సు అంతరాంతరాల్లో ఏదో భయం ఉండి ఉండాలి. ఆ రాత్రి దీపాలారిపోగానే అసలే దెయ్యాల విషయం మాట్లాడుకున్నారు. ఆ చీకట్లో అతనికి కుష్టివాణ్ణి చూసిన భ్రమ కలిగిందో లేక తనకు కుష్టి వచ్చిన భ్రమ కలిగిందో కానీ షాక్ అప్పుడు వచ్చి ఉండవచ్చు అని గోపాలన్ అన్నాడు. అవును, అలానూ జరిగి ఉండవచ్చు. అయితే ప్రకాశ్రావుని మాలతి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కొంతకాలం ఉంచితే ఆమె సాంగత్యం, ఆమె సహచర్యం, ఆమె శుశ్రూషలో కలుసుకోవచ్చు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా చేయవచ్చు అని యుగంధర్ అన్నాడు. అవును, నాకు అదే ఆలోచన స్ఫురించింది. మాలతిని రమ్మని ఉత్తరం రాశాను కానీ రాలేదు అని గోపాలన్ అన్నాడు. ఉత్తరం అందిందో లేదో వెళ్ళి చెప్పి తర్వాత ప్రకాశ్రావుని అక్కడికి తీసుకెళ్తే సరి అని యుగంధర్ అన్నాడు. మరి ఆయన భార్య అని గోపాలన్ అడిగాడు. ముందు ప్రకాశ్రావు గారికి మాటామతి రానివ్వండి, తర్వాత వాళ్ళ ఆంతరంగిక సమస్యలు వాళ్ళు తేల్చుకుంటారు. అంతవరకు మంజుల గారికి తెలియకుండా అని యుగంధర్ అన్నాడు. అది నేను చూసుకుంటాను. థ్యాంక్స్ యుగంధర్ గారు, గో హెడ్, ఏర్పాటు చేయండి అని డాక్టర్ గోపాలన్ అన్నాడు. ఇదిలా ఉండగా డిటెక్టివ్ యుగంధర్ కన్సల్టింగ్ రూమ్ అది. యుగంధర్ బల్లకు ఎదురుగా వరుసగా కుర్చీలు. కుర్చీలలో డాక్టర్ గోపాలన్, డాక్టర్ సురేంద్ర, విశ్వనాథం, మంజుల, బాబు, గిరి, వెంకట్రామయ్య కూర్చున్నారు. రాజు, కాత్య యుగంధర్కి చెరొక వైపు కూర్చున్నారు. డాక్టర్స్, మీరు చాలా బిజీ డాక్టర్స్, కానీ తప్పనిసరియే మిమ్మల్ని రమ్మన్నాను. ప్రకాశ్రావుది చాలా సీరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ కేసుగా తయారైంది అని యుగంధర్ అన్నాడు. సీరియస్ కావడానికి ఏమీ లేదు, ప్రకాశ్రావు ఇంకా అలాగే ఉన్నాడు అని డాక్టర్ గోపాలన్ అన్నాడు. అవును తెలుసు అని యుగంధర్ బల్ల సొరుగు తెరిచి అందులో నుంచి ఒక అట్ట తీసి, డాక్టర్స్, మీరు మాలతిని వర్ణించి చెప్పారు. థ్యాంక్స్. మీ సునిశితమైన దృష్టి ఉపయోగించుకొని మాలతిని మీరు వర్ణించిన విధంగా ఆమె రూపాన్ని ఒక చిత్రంగా వేశాను. దయచేసి చూడండి, మాలతి పోలిక ఉన్నదా అని యుగంధర్ ఆ చిత్రాన్ని డాక్టర్ సురేంద్రకిచ్చి అన్నాడు. డాక్టర్ సురేంద్ర ఆ చిత్రాన్ని చూసి డాక్టర్ గోపాలన్కిచ్చాడు. ముమ్మూర్తులా ఆమెలా ఉన్నది. అసలు మీరు ఊహించి బొమ్మ గీశారంటే ఎవరూ నమ్మరు. ఇది ఫోటో, ఆమె ఫోటోలా ఉన్నది అని ఇద్దరు డాక్టర్లన్నారు. థ్యాంక్స్, వెరీ మెనీ థ్యాంక్స్ అని ఆ చిత్రాన్ని మళ్ళీ బల్ల సొరుగులో పెట్టి, డాక్టర్ గోపాలన్, మీరిచ్చిన చిరునామాకి తొండియార్పేటలో ఆ ఇంటికి వెళ్ళాను. అక్కడ మాలతి అనే యువతి లేదు. ఆ ఇంట్లో 12 ఏళ్లుగా ఒక కుటుంబం కాపురముంటోంది. వాళ్ళు అబద్ధం చెబుతున్నారేమో, ఒక గది మాలతికి అద్దెకు ఇచ్చారేమోనని చుట్టుపక్కల ఈ చిత్రాన్ని చూపించి వాకబు చేశాను. ఎవరూ ఆమెను చూడలేదన్నారు అని యుగంధర్ అనగానే, అయితే దొంగ చిరునామా ఇచ్చి ఉంటుంది అని డాక్టర్ గోపాలన్ అన్నాడు. సెంట్రల్ ఎక్స్చేంజ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మాలతి అనే డిస్పాచ్ క్లర్క్ పనిచేసిందా, సెలవు మీద ఉన్నదా, రాజీనామా ఇచ్చిందా అని అడిగాను. అటువంటి పేరుగల యువతి ఆ ఆఫీసులో ఎప్పుడూ పనిచేయలేదన్నారు. బహుశా పేరు మార్చుకున్నదేమోనని ఈ చిత్రాన్ని చూపించాను. అయినా ఈమెను ఎవరూ గుర్తుపట్టలేదు. ఈ రూపం ఉన్న స్త్రీ ఆ ఆఫీసులో ఎన్నడూ పనిచేయలేదట అని యుగంధర్ అన్నాడు. అయితే ఆఫీస్ పేరు కూడా అబద్ధం చెప్పిందన్నమాట అని డాక్టర్ సురేంద్ర అన్నాడు. ప్రకాశ్రావు గారి డ్రైవర్ లోకనాథంకి ఈ చిత్రం చూపించాను. ఈ రూపం గల యువతి సినిమా హాల్ వద్ద తనను పలకరించి మాట్లాడిందా అని అడిగాను. ఇటువంటి స్త్రీని తను ఎప్పుడూ చూడలేదన్నాడు అని యుగంధర్ అన్నాడు.
డాక్టర్ గోపాలన్, డాక్టర్ సురేంద్ర ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. మీరు చూడలేదు, ఎలా మిస్ అయ్యారో. ఒక వారం రోజుల నుంచి ఇంగ్లీష్, తెలుగు, తమిళ భాషల దినపత్రికల్లో ఈ చిత్రం అచ్చువేసి ఈ స్త్రీని చూసిన వారు ఎవరైనా ఉంటే నన్ను కలుసుకోమని బహుమానమిస్తానని ప్రకటించాను. కానీ ఒక్క జవాబు రాలేదు. డాక్టర్స్, ఈ మాలతిని మీరిద్దరూ తప్ప ఇంకెవరూ చూడలేదు అని యుగంధర్ అనగానే, సర్ప్రైజింగ్ అని డాక్టర్ సురేంద్ర అన్నాడు. ఈజ్ షీ ఏ గోస్ట్ అని డాక్టర్ గోపాలన్ నవ్వుతూ అన్నాడు. ఏమో, పాదాలు నేల మీద ఉన్నాయా, పాదాలు వెనక్కు తిరిగి ఉన్నాయా, ఆమె నీడ నేల మీద పడిందా, ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడగను. ఇప్పుడిక మీ అనుమతితో మాలతి విషయం మంజుల గారికి చెప్పవలసిన సమయం వచ్చిందనుకుంటాను అని యుగంధర్ అన్నాడు. ఇద్దరు డాక్టర్లు తలలూపారు. మాలతి గురించి డాక్టర్లు చెప్పిన విషయాలన్నీ యుగంధర్ వివరంగా ప్రకాశ్రావు భార్య మంజులకి చెప్పాడు. యుగంధర్ మాటలకు అడ్డు రాకుండా, ఏ ప్రశ్న వెయ్యకుండా అంతా ఓపికగా ఆమె విన్నది. యుగంధర్ చెబుతూ ఉంటే ఆమె మొహం ఎర్రబడింది. తర్వాత ముచ్చెమటలు పోశాయి. తర్వాత వణకడం ప్రారంభించింది. ఏమమ్మా, ఏమిటి అని అడిగాడు. మంజుల చీర పవిటతో మొహం తుడుచుకొని, భయం వేసింది అని అన్నది. దేనికి అని యుగంధర్ అడిగాడు. నా భర్త గత 2 ఏళ్లుగా ఎక్కడికి వెళ్ళలేదు. ఏ ఒక్క రాత్రి ఇంట్లో లేకుండా లేరు. నా మాట నమ్మకపోతే పిల్లల్ని అడగవచ్చు, ఇంట్లో వంట మనిషిని అడగండి. ఈ 2 ఏళ్లలో ప్రతి రాత్రి 10 గంటల లోపున ఇంటికి వచ్చేవారు. తెల్లారేంత వరకు అని ఆగిపోయింది. తెల్లారేటంతవరకు అని యుగంధర్ అడిగాడు. ఆమె సిగ్గుతో తలవంచుకొని, పడక గదిలో నా పక్కనే ఉండేవారు అని అన్నది. అయితే ఈ మాలతి ఎవరు అని యుగంధర్ అన్నాడు. ఈ మాలతి ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్పింది? అసలా మనిషి ఏమైంది? మనిషేనా? ఇలా ప్రశ్నలు. ఒకళ్ళ మాటలొకళ్లకు వినిపించడం లేదు. అంతలో దీపాలారిపోయాయి. రాజు అని యుగంధర్ అనగానే, ఎస్ సార్, చూస్తాను అని రాజు అన్నాడు. కథలకు నేను మాలతిని. దెయ్యాన్నో భూతాన్నో మనిషినో తర్వాత తెలుస్తుంది. మీరెవరూ ఉప్పరపల్లికి వెళ్ళవద్దు, మీ ప్రాణాల మీద తీపి ఉంటే అని ఓ తీయని కంఠస్వరం వినిపించింది. ఆ మాటలు వినిపిస్తున్నా రాజు పట్టించుకోకుండా ముందు హాల్లోకి వెళ్ళాడు. చీకట్లోనే మెయిన్ స్విచ్ తడిమి చూశాడు. స్విచ్ ఆఫ్ చేసి ఉన్నది. ఆన్ చేశాడు. దీపాలు వెలిగాయి. వెంటనే లోపలికి రాలేదు. ముందు గుమ్మం, వసారా, బయట ఆవరణ వెతికాడు. ఎవరూ కనిపించలేదు. తిరిగి కన్సల్టింగ్ రూంలోకి వచ్చేసరికి అందరూ మౌనంగా ఉన్నారు. ఏంటి రాజు అని యుగంధర్ అనగానే, దీపాలు ఆరిపోవడానికి కారణం మెయిన్ స్విచ్ ఎవరో ఆర్పేశారు అని అన్నాడు. నువ్వెంటనే వెళ్ళావుగా, ఆ మాటలు వినిపిస్తుండగానే మరా మనిషి కనిపించలేదా అని యుగంధర్ అనగానే, లేదు సార్ అని రాజు అన్నాడు. అందరి మొహాల్లో నెత్తురు చుక్కలేదు. అందరూ యుగంధర్నే చూస్తున్నారు. ఈ దీపాలు ఆరిపోవడం, ఆ మాటలు, ఇవి దెయ్యం చేసిన పనులు కావు అని మనం అనుకుంటే అని యుగంధర్ అనగానే, ఎలా అనుకుంటాం అని వెంకట్రామయ్య అడిగాడు. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికో వెంట్రులాక్విజం అంటే గొంతు మార్చి మాట్లాడడం బాగా వచ్చి ఉండాలి. సరే, మాలో ఎవరో ఈ మాటలు మాట్లాడారనుకున్నా అందరం ఇక్కడే ఉన్నాం కదా, మెయిన్ స్విచ్ ఎవరు ఆఫ్ చేశారు అని డాక్టర్ సురేంద్ర అడిగాడు. అదే చిక్కు ప్రశ్న. మెయిన్ స్విచ్ ఆర్పేసేందుకు ఇంకో మనిషి సహాయం పొంది ఉండవచ్చు. ఆ మనిషి మెయిన్ స్విచ్ ఆర్పేసి వెంటనే వెళ్ళిపోయి ఉండవచ్చు అని యుగంధర్ అన్నాడు. ఐఎమ్ సారీ యుగంధర్, ఇది కేవలం ఊహించడం, నిదర్శనాలు లేవు అని డాక్టర్ గోపాలన్ అన్నాడు. అంటే మాలతి దెయ్యం వచ్చిందని అందరూ ఒప్పుకుంటున్నారా? అంటే మాలతి అనే యువతి లేదని, ఆమె దెయ్యమని అంగీకరిస్తారా అని యుగంధర్ అడిగాడు. ప్రత్యక్షంగా అనుభవం పొందిన తర్వాత అని వెంకట్రామయ్య అంటూ ఉండగానే, క్షమించాలి, నేను ఇతమిద్ధంగా ఏవీ చెప్పలేను ప్రస్తుతం. ఇంకా కొంత దర్యాప్తు చేస్తే కానీ చెప్పలేను. దయచేసి రేపందరూ ఇదే సమయానికి ఇక్కడికి రాకోరుతున్నాను. డాక్టర్స్, మీరు బిజీగా ఉంటారు, మీరు రానవసరం లేదు అని యుగంధర్ అన్నాడు. నో, మాకు చాలా క్యూరియస్గా ఉంది, మేము వస్తాం మీ పరిశోధన ఫలితాలు తెలుసుకునేందుకు అని ఆ ఇద్దరు డాక్టర్లు అన్నారు. ఇదిలా ఉండగా
మర్నాడు సాయంకాలం అందరూ యుగంధర్ కన్సల్టింగ్ రూంలో సమావేశమయ్యారు. ఏమైనా తేలిందా అని మంజుల అడిగింది. మెయిన్ స్విచ్ మీద వేలి ముద్రలు లేవు, అంటే గ్లౌజ్ వేసుకొని ఉండవచ్చు. మిమ్మల్నందరినీ నిన్న పక్కదారిలో నుంచి బయటకు వెళ్ళమన్నాను. ముందు గుమ్మం ఆవరణ అంతా అడుగుజాడల కోసం వెతికాం. ఎక్కడా అడుగుజాడలు లేవు. పైగా ముందు తలుపు మూసి గడియ పెట్టిందట కాత్య. గడియ తీసుకొని ఎలా లోపలికి వచ్చారో అర్థం కాలేదు. అంతేకాదు, రాజు చెప్పడం మర్చిపోయాడు. ముందు గుమ్మం గడియ తీసుకొని అతను బయటకు వెళ్ళాడు. మూసి గడియ పెట్టి ఉన్న తలుపులో నుంచి ఎవరైనా ఎలా వస్తారు? దీనికి నేను సమాధానం చెప్పలేను అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా, అంటే దెయ్యమేనని మీరు అంగీకరిస్తున్నారన్నమాట అని డాక్టర్ అనగానే, ప్రస్తుతానికి అంగీకరించడం లేదు. నా ఊహకు అంతుపట్టని సాక్ష్యం లేకుండా ఏదో కిటుకు, నాకు తెలియనిది ఉపయోగించి ఎవరో వచ్చి ఉండవచ్చు. అదేదో తెలిసేటంత వరకు దెయ్యమే అని తాత్కాలికంగా అంగీకరిస్తాను అని యుగంధర్ అన్నాడు. మరైతే ఆమె హెచ్చరిక అని మంజుల అడిగింది. మీలో ఎందరికి ధైర్యముంది అనే దాన్ని బట్టి ప్రకాశ్రావుని ఆ ఉప్పరపల్లి ఇంటికి తీసుకొని వెళ్ళాలి. దెయ్యమే అయితే తప్పదు. అంతేకాదు, దెయ్యమే అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ల ప్రాణాలు పోతాయని హెచ్చరిక చేసింది. ఆ హెచ్చరికను లెక్క చేయకుండా మీలో ఎందరు ఉప్పరపల్లికి వస్తారు? క్షణమాగండి. నేను, రాజు, కాత్య కాక డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని, సార్జెంట్ శివంని తీసుకువస్తాను. అంతేకాక రాజు అక్కడికి ముందు వెళ్ళి ఆ ఇంటికి ఎలక్ట్రిసిటీ లైన్స్ సరిచేయించి తోటకి ఇంటికి అంతా కాంతివంతమైన దీపాలను ఏర్పాటు చేస్తాడు. అంతేకాదు, ఒకవేళ ఎలక్ట్రిసిటీ సప్లై ఏ కారణం వల్లనైనా ఆగితే మనం చీకట్లో ఉండనవసరం లేకుండా వెంటనే దానంతటదే స్టార్ట్ అయ్యే జనరేటర్ ఏర్పాటు చేస్తాడు. టేప్ రికార్డర్స్, అలారం బెల్స్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్, కళ్లకు కనిపించని కిరణాలు, అవసరమైన మందులు అన్నీ రాజు ఏర్పాటు చేస్తాడు అని యుగంధర్ ముగించాడు. నేను, నా భార్య, పిల్లలు వస్తాం, వచ్చి తీరతాం అని వెంకట్రామయ్య అన్నాడు. దెయ్యాలు నన్ను, నా భర్తను ఏమైనా చేస్తే ఆ పిల్లల్ని మాత్రం తల్లిదండ్రులు లేని వాళ్లను చేసిపోవడం దేనికి అని మంజుల అన్నది. యుగంధర్ మిగతా వారి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. తన పిల్లల్ని కూడా తీసుకువస్తానని మంజులగారంటున్నప్పుడు నేను రానని ఎలా అంటాను? సకుటుంబంగా వస్తాం కానీ అని విశ్వనాథం ఆగిపోయాడు. కానీ ఖర్చు విషయం ఆలోచిస్తున్నారా? ఆ చింత మీకు వద్దు. ఇది ప్రభుత్వం ఖర్చు అని యుగంధర్ అన్నాడు. అంటే అని విశ్వనాథమనగానే, అంటే నిన్ననే నేను ఢిల్లీలో పారాసైకలాజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్తో మాట్లాడి వివరాలు చెప్పాను. ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకొని నన్ను రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఖర్చులు వాళ్ల డిపార్ట్మెంట్ భరిస్తుంది. నా కార్ కాక మీలో ఇంకెవరెవరికి కార్లుంటే వాళ్ల కార్లు, ఒక మెటడార్ వ్యాన్, ఒక మోటార్ సైకిల్ కూడా తీసుకెళ్దాం. అంతేకాదు, దగ్గరలో ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ వారి సహాయం కావాలిస్తే పిలిచేందుకు 2-వే రేడియో తీసుకొని వెళ్తున్నాం అని యుగంధర్ అన్నాడు. నాకు రావాలనే ఉంది కానీ ఇంట్లో మా వాళ్ళని అడగాలి. అయినా ఆ మాలతి దెయ్యమో మనిషో తెలుసుకోకుండా తొందరెందుకు అని వెంకట్రామయ్య అన్నాడు. ప్రకాశ్రావు గారిని ఎన్నేళ్లలా మాటా మంతి లేకుండా పడి ఉండమంటారు? అందుకు అని మంజుల అన్నది. మర్నాడు మరెవరు వచ్చేది చెబుతామన్నారు అందరూ. మీరు చెబితే రాజు అందరి పేర్లు రాసుకుంటాడు. అంతేకాక అందరి వేలిముద్రలు తీసుకుంటాడు. ముందు జాగ్రత్త చాలా అవసరం అని యుగంధర్ అన్నాడు. మళ్ళీ దీపాలారిపోయాయి. డామెట్, మళ్ళీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. సారీ కాత్య, ఎమర్జెన్సీ దీపం అని యుగంధర్ అనగానే, వెలగలేదు అని కాత్య అన్నది. రాజు, మెయిన్ స్విచ్ అని యుగంధర్ అనగానే, ఎస్ సర్ అని రాజు పరిగెత్తాడు. వెంకట్రామయ్య జేబులో నుంచి అగ్గిపెట్టె తీసి పుల్లగీయడం, యుగంధర్ బల్ల సొరుగులో నుంచి సిగరెట్ లైటర్ తీసి వెలిగించడం ఒకేసారి జరిగాయి. దాదాపు అదే సమయానికి దీపాలు వెలిగాయి. ఎవరో నవ్వారు. అనవసరంగా కంగారు పడ్డాం. ఎలక్ట్రిసిటీ సప్లై కట్ అయి ఉంటుంది అని గిరి అన్నాడు. రాజు వచ్చి, సార్ మళ్ళీ మెయిన్ స్విచ్ ఎవరో ఆర్పేశారు అని అన్నాడు. వదినా వదినా వదినేది అని బాబు అరిచాడు. అప్పుడు చూశారు ఖాళీగా ఉన్న కుర్చీని. ప్రకాశ్రావు భార్య మంజుల కుర్చీలో లేదు. క్విక్
రాజు, కాత్య రండి అని యుగంధర్ లేచాడు. పరిగెత్తాడు. అక్కడ ఉన్న నలుగురు, బాబూరావు కూడా వాళ్లతో వెళ్లారు. తిరిగి వచ్చారు. మంజుల జాడలేదు, అదృశ్యమైంది అని యుగంధర్ అన్నాడు. ఎలా? అంత మనిషిని మనం ఇంతమంది ఉండగా ఎలా ఎత్తుకుపోయారు అని విశ్వనాథం అడిగాడు. ప్రస్తుతం జవాబు చెప్పే స్థితిలో లేను. ఊళ్ళో నుంచి బయట ఊళ్ళోకి వెళ్లే రోడ్లన్నీ కాపలా కాయమని పోలీసులకు చెప్పాను. మంజులను ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటే చూడమన్నాను అని యుగంధర్ అన్నాడు. దట్స్ ఆల్ రైట్. మనం ఉప్పరపల్లికి వెళ్లే ప్రోగ్రాం అని డాక్టర్ సురేంద్ర అడిగాడు. వెళ్తున్నాం. మంజుల అదృశ్యం కావడం వల్ల పిల్లల్ని తీసుకొని బాబూరావు రాగలడో లేడో నాకు తెలియదు. వచ్చేటట్లయితే పిల్లల్ని చూసుకునేందుకు ఒక ఆయాని కూడా తీసుకువెళ్దాం. అసలు ఎందరు వస్తారో, ఎందరు భయపడుతున్నారో అని యుగంధర్ అన్నాడు. పిల్లలంటే మరీ పసిపిల్లలు కారు, పెద్దవాళ్లు. శ్రీరామ్కి 9 ఏళ్లు, రెండోది వనిత 7 ఏళ్లది. పిల్లల్ని తీసుకునే వస్తాను అని మంజుల మరిది బాబు అన్నాడు. డాక్టర్ గోపాలన్ గొంతు సవరించుకొని, యుగంధర్ గారు, మీ ప్లాన్ ఏమిటో నాకు తెలియదు. మాలతి అనే మనిషిని గురించి మర్చిపోదాం. ప్రకాశ్రావుకి మాట మతి పోయింది. ఇప్పుడు క్షణంలో మంత్రంతో మాయ చేసినట్టు మంజుల అంతర్ధానమైంది. ఈ విషయాలిక్కడ జరిగాయి. మంజుల ఏమైందో తెలుసుకోకుండా మనం, అందులో మీరు, ఆమెనిక్కడకు రమ్మని ఆహ్వానించింది మీరు. ఆమె అదృశ్యం కావడానికి పరోక్షంగానైనా కారకులు మీరు. మంజుల గారి గురించి పట్టించుకోకుండా ఉప్పరపల్లి వెళ్దామనడం వివేకమైన పనిగా తోచడం లేదు అని డాక్టర్ గోపాలన్ అన్నాడు. యుగంధర్ సిగరెట్ వెలిగించి, అవును, మంజుల గారి గురించి బాధ్యత నాదే, అంగీకరిస్తాను. కానీ ఉప్పరపల్లిలో ఎవరికి ఏ హాని జరిగినా బాధ్యత నాది కాదు. మాకు చేతనైనంత వరకు రక్షణ ఏర్పాట్లు చేస్తాను. నిజంగా అభౌతిక శక్తులే ఉంటే నేనేమీ చేయలేను. ఈ షరతులకు అంగీకరించే వాళ్ళు రావాలి, మిగతా వాళ్ళు వద్దు. గుండె ధైర్యం ఉన్నవాళ్ళు, నరాల బలహీనత లేని వాళ్ళు మాత్రమే రావాలి. అర్థమైందా? దయచేసి చెప్పండి, ఎవరెవరు వస్తున్నారు అని యుగంధర్ అడిగాడు. వెంకట్రామయ్య కాస్త కోపంగా, రాసుకోండయ్యా, ముందు నా పేరు రాసుకోండి. మీరే సాహసవంతులైనట్టు మేమంతా పిరికి పందలమైనట్లు మాట్లాడుతున్నారు. నా పేరు, నా కొడుకు రంగారావు, నా కోడలు మీనాక్షి, నా మనవడు రవి, మేం నలుగురం వస్తాం అని అన్నాడు. వాళ్ళనడగకుండా అని రాజు అనగానే, వాళ్ళనడిగేదేమిటి, నేను చెబుతున్నాగా. విశ్వనాథం తన భార్య పిల్లల్ని తీసుకురాగల ధైర్యం గలవాడైతే నేను మగవాణ్ణి కానా అని చుట్ట విసిరేస్తూ అన్నాడు. అంతే. వెంకట్రామయ్య మాటలు అందరికీ సూదుల్లా గుచ్చుకున్నాయి. అందరూ ఏ షరతులు లేకుండా వస్తామని వాళ్ల పేర్లు, వాళ్ళింట్లో వాళ్ల పేర్లు చెప్పారు. వెరీ గుడ్. పైకి ధైర్యం నటిస్తున్నారా లేక నిజంగా అని రాజు అడిగాడు. మిస్టర్ రాజు, ధైర్యమే నటిస్తున్నాము, పిరికితనమే దాచుకున్నామో మీకనవసరం. మీరు డిటెక్టివ్లు కావచ్చు. పిస్తాళ్లు పేల్చడం, తన్నడం, తన్నుకోవడం మీకు తెలియవచ్చు. అంత మాత్రాన మీరే మొగాళ్ళని అనుకోవద్దు అని గిరి అన్నాడు. యుగంధర్ నవ్వుతూ, థ్యాంక్ యూ, క్షమించాలి. ఉప్పరపల్లి వెళ్లే ముందు నిజంగా ఎవరెవరికి ధైర్యం ఉన్నది, ఎవరెవరు పిరికివాళ్ళో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాను. అక్కడికి వచ్చిన తర్వాత నాకు సమస్యలు రాకుండా. మంజులాదేవి అని యుగంధర్ కేక వేశాడు. పక్క గదిలో నుంచి మంజుల కన్సల్టింగ్ రూంలోకి వచ్చింది. ఇది దెయ్యం చేసిన పని కాదు. ఎలక్ట్రిక్ కరెంటు పోయే ఏర్పాటు నేనే చేశాను. మంజులను దాక్కోమన్నాను. మీలో ఎందరు దడుచుకుంటారోనని చిన్న పరీక్ష. అందరూ నెగ్గారు. ఇక ఉప్పరపల్లికి వెళ్లే ఏర్పాటు చేయవచ్చు అని యుగంధర్ అన్నాడు. డాక్టర్ సురేంద్ర యుగంధర్ని కోపంగా చూస్తూ, దట్స్ ఎ వెరీ క్రూయల్ జోక్ అని అన్నాడు. మాతోనైనా రహస్యం చెప్పి ఉండవచ్చు అని డాక్టర్ గోపాలన్ అన్నాడు. ఆల్ రైట్, క్షమించమన్నానుగా అని యుగంధర్ సమావేశం పూర్తయినట్టు సూచిస్తూ కుర్చీలో నుంచి లేచాడు. ఇదిలా ఉండగా అది చాలా చిన్న గ్రామం. పేరు ఉప్పరపల్లి. ఉన్నవి 4 వీధులు. జనాభా 1000 కన్నా ఎక్కువ ఉండరు. కొన్ని గుడిసెలు ఊరికి దూరంగా ఉన్నాయి. విశ్వనాథం ఇల్లు కూడా ఊరికి కాస్త దూరంగానే ఉన్నది. ఉప్పరపల్లి విలేజ్ మున్సబు అరుగుమీద కూర్చొని చుట్ట కాలుస్తున్నాడు. వయసులో పెద్దవాడు కాదు, 40 లోపున ఉంటుంది వయస్సు. మంచి లావు, పొడుగు. చుట్ట కాల్చడం తన హోదాకు తగినదని
సిగరెట్ మానేసి చుట్టలు ప్రారంభించాడు. అయ్యోరు అంటూ నాగన్న వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ఏంరా, ఏంటి తెల్లారే వచ్చావు అని సుబ్బారావు అడిగాడు. ఇంకా ఉంది.